శుభోదయం. నార్మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున చాలా 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 పరమ పవిత్రమైనటువంటి దినం, రోజండి. పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు ముక్కోటి ఏకాదశి. దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ముక్కోటి వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రత్యేకమైనటువంటి ఏకాదశి. అంటే 11వ చంద్రుడు అని అర్థం. ఈ రోజున విష్ణువు స్వర్గద్వారాలను తెరుస్తాడు. ఇది విష్ణువు మీ ఆర్థిక మనస్తత్వాన్ని మార్చగల మరియు సమృద్ధి యొక్క వరాలను పొందటానికి మీకు సహాయపడేటువంటి శక్తివంతమైనటువంటి శ్రేయస్సు శక్తిని అందిస్తున్నాడని చెప్పి సూచిస్తూ ఉంటుంది. ఈ రోజున గ్రంథాల ప్రకారం, పురాణాల ప్రకారం, ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రవచనకర్తల సూచనల ప్రకారం వైకుంఠ ఏకాదశి సంవత్సరంలో విష్ణువు తన స్వర్గపు నివాసమైన వైకుంఠానికి ప్రాప్తినిచ్చే ఏకైక రోజు. ఇక్కడ లక్ష్మీదేవి విష్ణువుతో సమృద్ధిగా మరియు శ్రేయస్సుతో నివసిస్తూ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి దైవిక ఆశీర్వాదాలకు ఒక ద్వారం. మోక్ష ఏకాదశి అని కూడా పిలువబడేటువంటి వైకుంఠ ఏకాదశి ఇది. మోక్షద ఏకాదశి అని కూడా పిలువబడే వైకుంఠ ఏకాదశి హిందూ క్యాలెండర్లో అత్యంత పవిత్రమైనటువంటి మరియు ఆధ్యాత్మికంగా ముఖ్యమైనటువంటి రోజు. దీనిని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఎంతో భక్తితో మరియు ఉత్సాహంతో జరుపుకుంటూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజు మరి ఈ రోజున హిందూ చాంద్రాయణ క్యాలెండర్ ప్రకారం మార్గశిర నెలలో, అంటే మార్గశీర్ష నెలలో అని కూడా అంటారు. అంటే డిసెంబరు, జనవరి ఈ నెలల మధ్యలో మార్గశీర్ష నెల అంటారు. మార్గశీర్ష నెలలో క్షీణిస్తున్న చంద్రుని 11వ రోజు, అంటే ఏకాదశి వస్తుంది 11వ రోజు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి అనేది విష్ణువు గౌరవార్థం జరుపుకుంటూ ఉంటారు. ఆయన మీద భక్తి ప్రపూర్వత వ్యక్తం చేసుకుంటూ ఉంటారు. మరియు ఆయన దివ్య నివాసమైన వైకుంఠ అంటే అవరోధాలు లేని ప్రదేశం అని అర్థం. వైకుంఠ అంటే వైకుంఠ ద్వారాలు ఆయన భక్తులందరికీ తెరిచి ఉంచబడినటువంటి రోజు అని ప్రగాఢ నమ్మకం భక్తుల్లో. ఆధ్యాత్మిక వృద్ధి, జనన మరణ చక్రం అంటే మోక్షం అన్నమాట. చక్రం అంటే ఆధ్యాత్మిక వృద్ధి, జనన మరణ చక్రం నుండి విముక్తి మరియు అన్ని పాపాలు మరియు మలినాలను తొలగించడం కోసం భక్తులు విష్ణువు ఆశీర్వాదాలను కోరుకునే రోజు ఈ ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న పురాణం, వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత హిందూ పురాణాలలో బాగా లోతుగా పాతుకుపోయి ఉందండి. పద్మపురాణం ప్రకారం, నిజంగా చెప్పాలంటే పద్మపురాణం ప్రకారం మురన్ అనే రాక్షసుడు స్వర్గలోకాలను నాశనం చేస్తూ ఉండేవాడు. దేవతలు అంటే అశరీరవాణులు, ఆకాశవాణులు దేవతలు అంటారు. దేవతలు విష్ణువును ఆశ్రయించారు. విష్ణువు మురంతో భీకర యుద్ధంలో పాల్గొంటాడు. యుద్ధ సమయంలో ఆ రాక్షసుడిని ఓడించడానికి తనకు ఒక ప్రత్యేక ఆయుధం అవసరమని విష్ణువు గ్రహిస్తాడు. అతను విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు విష్ణుమూర్తి. మరియు హైమవతి దేవత నివాసమైన బద్రికాశ్రమంలోకి ఒక గుహలో ప్రవేశిస్తాడు విష్ణుమూర్తి. విష్ణువు నిద్రపోతున్న సమయంలో మురుడు అక్కడికి వచ్చి ఆయనపై దాడి చేస్తాడు. ఆ సమయంలో విష్ణువు శరీరం నుండి ఒక శక్తివంతమైనటువంటి స్త్రీ దేవత ఉద్భవించి కేవలం చూపుతోనే మురుణ్ణి నాశనం చేసేస్తుంది. ఆమె భక్తి మరియు శౌర్యానికి సంతోషించిన విష్ణువు ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి మరి ఆమెకు ఒక వరం కూడా ఇస్తాడు. వ్యక్తిగత లాభాలను కోరే బదులు ఏకాదశి రోజున ఉపవాసం ఉండి
ఆమెను పూజిస్తే గనక ఎవరైనా సరే పూజించినా తమ పాపాల నుండి విముక్తి పొందగలరని చెప్పి నిస్వార్థంగా మనవిస్తాడు విష్ణుమూర్తి. ఆమె కరుణకు చెలించిన విష్ణువు ఆమె కోరికను మన్నించి వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఏకాదశిని పూజించేవారు వైకుంఠాన్ని చేరుకుంటారని కూడా ప్రశంసిస్తూ ఉటంకించాడు. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు కఠినమైన ఉపవాసం పాటిస్తారు. రోజంతా ఆహారం మరియు వీటిని తినకుండా ఉంటారు. కొంతమంది అయితే కఠిన ఉపవాసం ఉంటారు, నీటిని కూడా తీసుకోరు, ఆహారం కూడా తీసుకోరు. చాలామంది ఉన్నారు అలా. ఉదయం ప్రార్థనలు మరియు ఆచారాలు సాంప్రదాయాలు పాటించిన తర్వాత ద్వాదశి అని పిలువబడే మరుసటి రోజు ఉపవాసం విరమిస్తారు. ప్రత్యేక ప్రార్థనలు అంటే భజనలు, భక్తి పాటలు మరియు విష్ణు సహస్రనామ పారాయణం అంటే విష్ణువు యొక్క 1000 పేర్లు ఈ పవిత్రమైనటువంటి రోజున అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. మరి ఇంతటి విశిష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశి నాడు స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని చాలామంది అంటారు. నిజంగా అంటే అది మనం కోరుకోకూడదు, కానీ చాలామంది వరకు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైనా మరణిస్తే, వాళ్ళ అదృష్టం కొద్దీ మరణిస్తే కనుక, అదృష్టం అని ఎందుకంటున్నాం అంటే ముక్కోటి ఏకాదశి నాడు స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయి, డైరెక్ట్గా ఇక స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటారని చెప్పి ప్రతీతి లోకంలో అనుకుంటూ ఉంటారు. అన్నీ పక్కన పెడితే మన హిందూ జాతిలో సనాతన సంప్రదాయంలో హిందూ మతంలో ఎన్నెన్నో పండుగలు, ఎన్నెన్నో వేడుకలు, ప్రతి మాసంలో ఏదో ఒక పండగ వస్తూనే ఉంటుంది. మనకున్నటువంటి 12 నెలల్లో పరమ పవిత్రమైనటువంటి ప్రతి నెలలో వచ్చేటువంటి పండగల్ని, పబ్బాల్ని చక్కగా ఆనందంగా సమిష్టిగా కుటుంబ సభ్యులందరూ బంధుగణంతో స్నేహగణంతో అందరితో కలిసి పంచుకోవాలి, ఆనందాన్ని పెంచుకోవాలని చెప్పి మన హిందూ శాస్త్రం, హిందూ ధర్మం సూచిస్తూ ఉంటుంది. ఈ రోజున తప్పనిసరిగా మనం విష్ణుమూర్తి దర్శనం చేసుకోవాలి. గుడికి వెళ్తే బాగుంటుంది, ఉత్తర ద్వారాలు తెరిచి ఉంటాయి కాబట్టి ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామిని గనక సేవించి తీర్థప్రసాదాలు తీసుకొని వస్తే చాలా మంచిది. లేదు, తీరిక లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, అనారోగ్యవంతులు ఇంట్లోనే విష్ణుమూర్తి రూపంతో ఉన్నటువంటి ఓ వెంకటేశ్వర స్వామి కానీ, ఎవరు లక్ష్మీ నరసింహస్వామి కానీ ఇలా వాళ్ళ చిత్రపటాలకు పూజ చేసి ఒక దండ వేసి హారతులు ఇచ్చి స్వల్పంగా పంచదార, ఆఖరికి మంచినీళ్ళు మనం నైవేద్యంగా నివేదించి తీసుకుంటే చాలా మంచిది, ఆరోగ్యప్రదమైనది. ముఖ్యంగా తులసి ఈ రోజున తింటే చాలా మంచిది. తులసి ఆకు నోట్లో పెట్టుకొని తులసి రసాన్ని ఆస్వాదించినా సరే. మరి అందరికీ కూడా మరొకసారి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో భవదీయుడు నారుమంచి. స్వస్తి.